శోభిత ధూళిపాల అలాగే నాగ చైతన్య పెళ్లి నిన్న అంటే డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో కొత్తగా కట్టిన అన్నపూర్ణ స్టూడియోస్లోన చాలా ఘనంగా జరిగింది. వాళ్ళ వైభవంగా జరిగిందనమాట వాళ్ళ వివాహం. అయితే అక్కడ శోభిత తల్లిదండ్రులకి ఒక వింత సంఘటన ఎదురైంది. సాధారణంగా పెళ్ళంటే మనం పిలిచిన వాళ్ళందరూ చాలా చక్కగా అక్కడికి వస్తారు, అంతా కూడా చేస్తారు. కానీ అక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా వస్తారు. నాగ చైతన్య కానీ లేకపోతే శోభిత గాని, అక్కినేని వారి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఎవరైనా కూడా రావచ్చు. అయితే అక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుందంట. అదేంటి అంటే శోభిత ధూళిపాల పేరెంట్స్ వాళ్ళు శోభిత చేత ఏదో చిన్న చిన్న పూజలు చేస్తుంటారు కదా పెళ్ళన్న తర్వాత. అయితే వెనక నుంచి ఎవరో ఆకతాయిలో ఎవరో తెలీదు గానీ అక్కడ అందరూ కూడా సమంత, సమంత అంటూ గట్టిగా అరవడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో శోభిత కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆ వెంటనే అక్కడికి ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఆ ఆకతాయిలను అక్కడికక్కడే చెల్లాచెదరు చేసేసారు. ఎందుకనంటే ఎక్కడైనా సరే మనం మామూలుగా ఒక ఫంక్షన్ జరుగుతుందంటే చుట్టూ ముందు వెనక ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా సమంత, నాగ చైతన్య, శామ్ చేయి చేయి శామ్ అంటూ గట్టి గట్టిగా అరవడంతో శోభిత వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా అయితే ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయ్యారు. అసహనానికి గురయ్యారు. బట్ ఆ తర్వాత సిట్యుయేషన్స్ అన్నీ సెట్ అయిపోయినప్పటికీ కూడా ఇక నాగ చైతన్యకి సంబంధించి షో అంతవరకైతే ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ మీడియాలోనే కాదు, ప్రతి చోట అంటే ఇద్దరు కూడా నాగ చైతన్య, శోభిత అండ్ సమంత వీళ్ళ ముగ్గురు కూడా సినిమా ప్రపంచానికి చెందిన వాళ్ళే కాబట్టి, శోభిత ఆ ఒక్క ఆరా నుంచి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే సమంత, నాగ చైతన్యాలు ఇద్దరు కూడా క్యూట్ పేర్. వాళ్ళు మన మనసుల్లో అలా నాటుకుపోయారు. వాళ్ళు విడిపోయారు అంటేనే అది జీర్ణం కాని నిజం. కానీ మళ్ళీ విడిపోవడము, నాగ చైతన్య వేరే పెళ్లి కూడా చేసేసుకోవడం అంటే ఇంకది యాక్సెప్ట్ చేయాల్సిందే ఫ్యాక్ట్.